అన్న మీ పేరే? నా పేరు సురేందర్, ఎర్రగడ్డ డివిజన్, హేమావతి నగర్. బై ఎలక్షన్ ఉంది, ఎర్రగడ్డ డివిజన్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎర్రగడ్డ డివిజన్ లో పక్క నవీన్ యాదవ్ కే ఓటేస్తున్నాం. కాంగ్రెస్ కే ఇస్తున్నాం. నవీన్ యాదవ్ కి వేయించుకోవాలనేది మాకు అది కాదు, కానీ యాక్చువల్ ఏంటంటే నవీన్ యాదవ్ మనసున్నాడు, మంచి మనిషి, 100% ప్రతి ప్రజల్లో వస్తాడు, ప్రతి సమస్యకు వస్తాడు. మాకు కావాలి నవీన్ యాదవ్, అందుకే మేము ఆయన విన్ చేసుకోవాలనుకుంటాం, ఆయనకి ఓటేస్తాం అనుకుంటున్నాం. మన ఎర్ర డివిజన్ లో ఆయన చేసేది ఒక పని లేదు, ఏం లేదు. సమస్య చెప్పుకున్నా తీరలేదు ఇన్ని రోజులు. మేము చాలా పరిస్థితులన్నీ చాలా బాధపడ్డాం మేము. ఎందుకంటే వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఇంత చేసింది, మా బస్సుకి చేసింది ఏం లేదు. ఆయన ఇంతవరకు కూడా మా బస్సులు అడుగు పెట్టలేడు. మా బస్సుకి వచ్చి చూసింది లేదు హేమావతి నగర్ మా బస్సు. జనాలకు తెలియదా? జనాలకు తెలుసు కదా ఏం చేసిండు ఏం చేయలేడు. ఆ జనాలు తెలుసుకొని పక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తారు. 100% జూబ్లీస్ వచ్చి ఆయన విన్ చేసుకుంటాం కంపల్సరీ. లంకాల దిగబ్ రెడ్డి 2 సార్లు గెలివాడు, 2 సార్లు ఓడిపోయాడు. అంటే బీజేపీ ఏం లేదు. మనం ఏ పార్టీని కూడా విమర్శించొద్దు. మనకు కావాల్సిన మంచిని మనం ఎన్నుకొని మనం ఓటేయాలి. ఇప్పుడు మన నవీన్ యాదవ్ మనం ఎన్నుకున్నాము, ఆ నవీన్ యాదవ్కి ఓటేస్తాము. మాకు సరైన పనులు, మేము బస్సుకి సమస్య కానీ మా డివిజన్కి సంబంధించిన పని కానీ మేము చేయించుకుంటాం, 100% చేయించుకుంటాం. అక్కడ నవీన్ యాదవ్ అటువంటి మంచి కాదు. మాకు గత 15 ఏళ్ళలో చూస్తున్నాం ఆయనని. మాకు తెలిసిన ప్రతి ఫంక్షన్ కానీ ఏదున్నా కానీ ప్రతి సమస్య కానీ చెప్పుకుంటే కాల్ చేస్తే ఇమీడియట్ వచ్చేస్తాడు ఆయన. అసలు అట్లా చేయలేడు. అది ఎందుకంటే మాకు తెలుసు నవీన్ యాదవ్ కొరకు మాకు తెలుసు. ప్రజల మనిషి ఆయన, మంచి మనిషి ఎప్పుడో కానీ చెడు లెక్కలు చేయడు. ప్రభుత్వంలో రాజకీయాల్లోకి వచ్చినాక ఎవరైనా మంచిగా కోరుకోవాలనుకుంటారు, చెడు కోరుకునే వాళ్ళు కాదు. మంచి వ్యక్తి అయినా నవీన్ యాదవ్ 100% అయినా విన్ అవుతాడు. గిట్టనోళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ దున్నే చెప్తారు. అది మంచివానికి చెడు చెప్తారు, చెడ్డవానికి మంచి చెప్తారు. అది కామన్ మనుషులలో తెలియదు ఏముంది. ఒక మంచి మనిషికి రోడ్డు మీద వేసి పాడు చేయాలనే ఆలోచన, పేరు ఖరాబ్ చేయాలనే ఆలోచన ఉంటుంది. ఆ ఓటు వడకొట్ట చేయాలని ఉంటుంది. 100% నేను కూడా ప్రజలకు చెప్తున్నా, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో 100% నవీన్ యాదవ్ ఓటేసి గెలిపించుకుందాం. సరైన పనులు మనం చేసుకుందాం. మన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఎవరు కూడా పని చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వాలు కాదు, గత 12 ఏళ్ళ నుంచి ఏం ఒక పని కాలేదు. 100% మన నవీన్ యాదవ్ మేము అంతా డివిజన్లో కూడా అనుకున్నాం. నవీన్ యాదవ్ విన్ చేసుకొని మా బస్సు పరంగా కూడా మేము విన్ చేసుకొని 100% మనకు కావాల్సిన మా బస్సుకి కావాల్సిన పనులు అందరూ మేము చేసుకుంటాం. 100% దాని తమ్మి. థ్యాంక్ యూ.